పూర్తి అవగాహన రాహిత్యంతో ఏదో బడ్జెట్ పెట్టాలి కాబట్టి ఏదో మనం అంకెలు వేసేసి ఇచ్చేస్తే అక్కడ ఏ విధంగా ఈ ప్రతిపాదనలు అంచనా తయారు చేస్తున్నది కూడా ఎవరికి అర్థం కాలేదు. అర్థం కాని విధంగా ఏదో ఒక అంకెలు పెట్టారంటే తప్ప ఇప్పుడు బడ్జెట్ రూపంగా కూడా ఉన్నటువంటి నారన్స్ పాటించకుండా ఈ బడ్జెట్ ప్రవేశపెట్టడం జరిగింది. ఆస్తి పన్ను 2013-2014లో 23,60,05,000 అధ్యక్ష. 2015-16 వచ్చేటప్పటికి 24,04,15,000. అంటే 3 సంవత్సరాల బడ్జెట్ లో ఓన్లీ 44 లక్షల రూపాయలు మాత్రమే పెరిగిందట. ఇది ఏదైనా ఇది అకౌంట్ అంటే అధ్యక్ష ఇవే ఏదో వెయ్యాలని అనుకుని వేసారు తప్ప ఎవరికైనా చెప్తే. ఈరోజు ప్రవేశపెట్టిన బడ్జెట్ చూస్తే అది పూర్తి అవగాహన లేమితోటి ఒక డిపార్ట్మెంట్కి ఇంకొక డిపార్ట్మెంట్కి కూడా కోఆర్డినేషన్ లేకుండా ఏదో బడ్జెట్ ప్రవేశపెట్టాలి కాబట్టి ప్రవేశపెడుతున్నాం, అది ఆటోమేటిక్గా అది ఆమోదం అయిపోతుంది కాబట్టి పర్వాలేదు అనుకున్నారు. కానీ అందులో విషయాలు చూస్తే కనీసం ఒక ఇంటర్మీడియట్ చదివిన కుర్రోడైనా సరే ఏంటి ఈ విధానం అనేది అర్థమవుతుంది. ప్రజలు నవ్వుతారనేది కూడా లేకుండా ఈవేళ బడ్జెట్ ప్రవేశపెట్టారు. అందులో ముఖ్యంగా ఆదాయం విషయం వచ్చేటప్పటికి ఒకే ఒక ప్రశ్న మేము అడగడం జరిగింది. బిల్డింగ్ ఫీజు, బిల్డింగ్లు కట్టుకునేటప్పుడు వసూలు చేసేటువంటి ఫీజు 2013-14 చూస్తే ఈవేళ 2015-16 బడ్జెట్లో చూస్తే దాని మీద అంతే అమౌంట్ని పెట్టడం జరిగింది. అంటే దీన్ని బట్టి చూస్తుంటే ఈ 3 సంవత్సరాల పీరియడ్లో కూడా ఏమీ బిల్డింగ్లు కట్టరా, బిల్డింగ్లు కట్టకంటే ఎలా ఉంటారో, బిల్డింగ్ ఫీజు వసూలు చేయరా, అంటే అనాథరైజ్డ్ కన్స్ట్రక్షన్స్కి వీళ్ళు ఎంకరేజ్ చేస్తున్నారా అనే భావం ప్రజల్లో వచ్చేట్టుగా బడ్జెట్ కనపడుతుంది. అలాగే ఆస్తి పన్ను విషయం వచ్చేటప్పటికి 2013-14లో ఏ అంకె అయితే ఉందో ఎన్ని కోట్ల ఆదాయం వస్తుందన్నారో ఈవేళ చూస్తే ఈవేళ బడ్జెట్లో కూడా అంతే అంకెని చెప్పారు. కాకపోతే మేము అన్నీ కూడా ఇవి ఓన్లీ మనం మామూలుగా ప్రతిపాదిస్తున్నాం, ఇవి యాక్చువల్స్ కావు, అంచనాలు మాత్రం అని చెప్తున్నారు. కానీ అంచనాలకైనా కనీసం ఇంగిత జ్ఞానంతో 3 ఏళ్ళ కిందట ఆస్తి పన్ను ఇన్ని కోట్లుంటే ఈవేళ ఆస్తి పన్ను ఎంత పెరగాలి, కన్స్ట్రక్షన్ యాక్టివిటీ పెరుగుతుంది, తర్వాత 50% పన్ను పెంచాలనే రూల్ తోటి పన్నులు పెంచారు. ఇన్ని చేసినా కానీ ఆ వచ్చినటువంటి ఇన్కమ్ చూస్తే ఆ 2013-14 ఎంత ఉందో ఈవేళ కూడా అంతే ఇన్కమ్ చూపిస్తున్నారు. అంటే వీళ్ళలో పూర్తిగా అవగాహన ఏమీ లేదు. ఏదో బడ్జెట్ ప్రవేశపెట్టారు, ఇది పూర్తిగా అకౌంట్స్ డిపార్ట్మెంటు అవగాహన రాహిత్యంతో ప్రవేశపెట్టింది. అలాగే ఖర్చుల విషయానికి వచ్చేటప్పటికి ఏదైతే మనం డిపార్ట్మెంట్లకి ఎలకేట్ చేయాలి యాజ్ పర్ మున్సిపల్ యాక్ట్ ప్రకారంగా మనం ఈ డిపార్ట్మెంట్కి ఇంత పర్సెంటేజ్ అని ఆ నారమ్స్లో ఉంటుంది. అది ఎక్కడా పాటించకుండా వాళ్ళ ఇష్టారాజ్యంగా ఎలకేట్ చేశారు. అవసరమైనటువంటి ముఖ్యమైనటువంటి విషయం మంచినీటి వ్యవస్థ. మంచినీటి వ్యవస్థకి 2012-13-14 బడ్జెట్లో పోలిస్తే ఇప్పుడు ఈ 2015-16 బడ్జెట్కి 2 కోట్లు తగ్గించారు. రాజమండ్రిలో మనకి 2 కోట్ల గ్యాలన్ల నీరు అవసరం అవుతుంటే 1,40,00,000 గ్యాలన్ల నీరు మాత్రమే లభ్యమవుతుంది. ఈ 40 లక్షల అందులో 40 లక్షల గ్యాలన్ల నీరు పైపు లైన్లు పాత అయిపోయి లీకేజీల వల్ల మురికాలంలోకి వెళ్ళిపోతుంది. ఇంకా 1 కోటి గ్యాలన్లే మిగులుతుంది. ఇంకో 1 కోటి గ్యాలన్లో మనకు షార్టేజ్ ఉంది. అయినా అటువంటి ఎసెన్షియల్ కమ్యూనిటీకి వాటర్కి ఎక్కువ బడ్జెట్ పెట్టడం మానేసేసి దానికి 2013-14 కన్నా 2 కోట్లు తక్కువ పెట్టారు. అంటే వీళ్ళ అర్థం ఏంటంటే వాళ్ళకి అసలు అవగాహన లేదు. డెవలప్మెంట్ అంకిల్ గారిడి కాన్సెప్ట్ వాళ్ళకి ఒక అవగాహన లేదు, ఒక కాన్సెప్ట్ కూడా లేదు. ఈ విధంగా పెడితే ప్రజలు ఏమంటారు అనేది కూడా లేకుండా దాన్ని ఏదో చెప్పుకుంటూ గొప్పగా తెలుగుదేశం వాళ్ళు గొప్ప బడ్జెట్ పెట్టేమంటున్నారు. అది మాత్రం ఏమాత్రం నిజం కాదు. ఈవేళ డెవలప్మెంటే ఆకాంక్షిస్తున్నామని చెప్తున్నారు కానీ పుష్కరాలకి సంబంధించిన పనులు కూడా ఏమీ అవ్వలేదు. జనరల్ కేటగిరీలో పనులు కూడా మేము చేస్తాం అంటున్నారు తప్ప అవి కూడా చేయట్లేదు. డెవలప్మెంట్ శూన్యం. ఈ బడ్జెట్ కూడా తప్పులు తడకల బడ్జెట్.